హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఎంఎస్ అంటే మనకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి 1261 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 19th ఏప్రిల్ 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునే దానికి 9th మే 2023 అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 8/2023 సిఎంఎస్ అనమాట, డేటెడ్ 19th ఏప్రిల్ 2023. టోటల్గా 1261 వేకెన్సీస్కి సంబంధించి మనకి మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ ఇన్ జీడిఎం అంటే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ సబ్ క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ ఆఫీసర్స్ గ్రేడ్ ఇన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ సబ్ క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్లో 584 అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్స్ ఇన్ రైల్వేస్లో 300 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా జీడిఎంఓ ఇన్ ఎన్డిఎంసీలో ఒక పోస్ట్ అయితే ఉంది. జీడిఎంఓ ఇన్ ఎంసీడీ ఢిల్లీలో 376 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 1261 అయితే ఉన్నాయి. దీనికి ఎంబీబీఎస్ అనేది బేసిక్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. దీనికి సంబంధించి మనకి ఇక రిటర్న్ టెస్ట్ అయితే 16th జూలై 2023 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అక్రాస్ ఇండియా. ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం అయితే 3 లొకేషన్స్ అయితే ఇచ్చారు. వాటిల్లో అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి ఫీజు వచ్చేసరికి నో ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇంకా యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 200 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే పే అయితే చేయాలి. ఇంకా ఏజ్ వచ్చేసరికి 1st ఆగస్ట్ 2023కి మనకి 32 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి అపెండిక్స్ 1 అని ఇచ్చారు. నోటిఫికేషన్ 15th పేజీలో మనకి ఇక్కడ ఇలాగ రిటర్న్ ఎగ్జామినేషన్ మార్క్స్, ఇంకా పర్సనాలిటీ టెస్ట్ పార్ట్ 2 సంబంధించి ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకి సిలబస్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట, సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అదైతే చెక్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి లింక్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఆల్రెడీ కనుక ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఈ యూపీఎస్సీలో ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఓటీపీ, పాస్వర్డ్ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అవ్వచ్చు. లేదంటే మొబైల్ నెంబరు, ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేదంటే కనుక ఓటీఆర్ ఐడి అని ఉంటుంది, అదిను ఇక్కడ పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయొచ్చు. లేదంటే కనుక కొత్తగా అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓటీఆర్ అయితే మనకి ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫాము ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం యూపీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము. ఇంకా ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్, ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి, పైన ఇచ్చింది. సెకండ్ టైము ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి కన్ఫామ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం శ్రీ, మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు, అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషను, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్. ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్,
ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి, అదైతే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి, మన ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1 టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మన లాగిన్ అయితే ఇవ్వాలి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగా మనం మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్బోర్డ్ ఇలాగైతే వస్తుంది. డాష్బోర్డ్ ఇది. ఇక్కడైతే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడాను దీనికి ఇంకా అప్లికేషన్ అయితే మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే మన అప్లికేషన్ హిస్టరీస్ మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు, మన ప్రొఫైల్ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము ఆఫ్టర్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకి రీసెంట్గా చేసినటువంటి యాక్టివిటీ అప్లై చేసినది అయితే అదైతే చూపిస్తుంది. ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అనే బటన్ ఉంటుంది, దీని మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే కిందకైతే రావాలి. మనకి ఇక్కడ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ నెంబర్ 19th ఏప్రిల్ 2023 స్టార్ట్ అయింది. 9th మే 2023 6 PM వరకు మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు టైము. ఇంకా మనకి విండో కరెక్షన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎడిట్ అప్డేట్, ఇప్పుడు మన ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అది చెక్ చేసుకోవాలన్నమాట. ఇది మన లైఫ్లో ఒకసారి మాత్రమే మనం దీనిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎవరన్నా ఈ డిస్క్రిపెన్సీస్ ఏదైనా కనుక ఈ మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసి మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ పార్ట్ 1 ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ పార్ట్ 1 క్లిక్ చేసి కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఎస్ అని ఉంటుంది, ఎస్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం లోపలికి అయితే వచ్చాము. పైన మనకి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ అయితే వచ్చాయి, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఓటీఆర్ మోడిఫై అనే ఉంటుంది, అదైతే చేసుకోవచ్చు ఇప్పుడు చూపించిన విధంగా. లేదంటే కిందకి రావాలి, ఇక్కడ నుంచి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి అదర్ దాన్ ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, విడోనా ఇంకా డైవర్సీనా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే మనం నో ఆటోమేటిక్గా అయితే ఉన్నది. ఇంకా కమ్యూనిటీ అనేసరికి మీకు జనరల్ ఓబీసీనా ఎస్సీ ఎస్టీ ఇదైతే మెన్షన్ చేయాలి. ఎస్సీ ఎస్టీ దీనికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. ఇంకా ఎవరైతే దానిని ఇష్యూ చేశారో అదైతే ఇష్యూయింగ్ అథారిటీ ఇవ్వాలన్నమాట. ఎంఆర్ఓ ఎవరైతే దాన్ని ఇష్యూ చేశారో అది, ఇంకా సర్టిఫికేట్ డేట్, మీకు ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. అలాగే ఫీజు కూడాను అవసరమైతే లేదా కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆల్రెడీ పాస్డ్ ద రిటర్న్
అండ్ ప్రాక్టికల్ పార్ట్స్ ఆఫ్ ద ఫైనల్ MBBS మీరు కంప్లీట్ చేసుకుంటే, లేదంటే అపియరింగ్ ఇదైతే తీసుకోవాలి, పాస్ అయితే ఇది తీసుకోవాలి, అపియరింగ్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా కిందకైతే రావాలి. అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, అలాగే కంప్లీట్ అడ్రస్, అలాగే ఇక్కడ డొమిసైల్ స్టేట్ మీరు యొక్క ఈ స్టేట్ అనమాట. అడ్రస్లో నుంచి మీరు ఎక్కడ నివసిస్తూ ఉంటే అది, అలాగే డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫోన్ నెంబరు, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఇవ్వాలి. దీనికి స్టార్ మార్క్ అయితే లేదు. మీకు ల్యాండ్లైన్ ఉంటే కనుక ఇక్కడ ల్యాండ్లైన్ కోడ్, అలాగే ఇక్కడ ఫోన్ నెంబరు ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేయాలి. రీసెట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఎంటర్ చేసినవన్నీ క్లియర్ అయిపోతాయి. మనం ఫ్రెష్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే ఎస్ పెట్టాలి, నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు వాళ్ళు నో పెట్టుకోవాలి. ఇంకా SC ST OBC వీళ్ళైతే కనుక PWD క్యాండిడేట్స్ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టి ఇక్కడ క్లిక్ అని బటన్ ఉంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి SC అని వచ్చింది. అలాగే మీకు డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో అదైతే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని ఉంటుంది 01 అనమాట. SC మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ 01 వచ్చేస్తుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ అన్నాము. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కోసం మనకి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్పోర్ట్, ఫోటో ID, ఓటర్ ID ఇలాగ మనకి వీటిలో ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ ఇచ్చేసి ఇక్కడ దాన్ని అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. పాన్ నెంబర్ ఇస్తే పాన్ నెంబర్ సెకండ్ టైము, అలాగే ఆధార్ ఇస్తే ఆధార్ నెంబర్ సెకండ్ టైం కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతున్నది. మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మీరు చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇక్కడ అప్డేట్ బటన్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. Part 1 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ప్రింట్ తీసుకోవచ్చు. పైకి రావాలి. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేది ఇక్కడ మనకి కిందకి రావాలి. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్లో మనం Part 1 కంప్లీట్ చేసాము. ఫీజు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫీజు అయితే వస్తుంది. వాళ్ళైతే ఫీజు పే చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. దానికోసం మనకి ఇక్కడ JPGలో ఫోటో మినిమం 20 KB నుంచి మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచరు, అలాగే ఫోటో ఐడెంటిటీ PDFలో ఇక్కడ మనకి సైజెస్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి సిగ్నేచర్ 350 x 350 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. మనం పెయింట్లో ఓపెన్ చేసి రీసైజ్ అని ఉంటుంది. ఇక్కడ రీసైజ్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఆఫ్ చేసుకోవాలి. టిక్ ఆన్ ఉంటుంది ఇక్కడ పైన. టిక్ ఆఫ్ చేసేసి ఇక్కడ 350 పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకొని 350 ఇచ్చేసి ఓకే అని మనం సేవ్ చేసేసి ఇక్కడ సిగ్నేచర్ ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు ఫోటో ఐడెంటిటీ ఏది ఇస్తే అది, పాన్ ఇస్తే పాను, ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు PDFలో 300 KB వరకు మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ బటన్ ఉంటే దాని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ కంటిన్యూ బటన్ అయితే దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసాము. ఇక్కడ మన కిందకి రావాలి. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 సంబంధించి ఫోటో అప్లోడ్ చేసేసాం. అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ సెలెక్షన్ కోసం మనం దీని మీద క్లిక్ చేయాలి. సెంటర్ సెలెక్షన్ ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి అగర్తల, అహ్మదాబాద్ ఇలాగైతే ఉన్నాయి. కిందకి రావాలి. హైదరాబాద్ ఉంది, కిందకి రావాలి. ఇంకా మనకి ఇక్కడ తిరుపతి ఉంది, విశాఖపట్నం ఉంది. ఇలాగ మనం ఏదైతే మనకి కావాలనుకుంటే అదైతే చూజ్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అండ్ అగ్రీ అనే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మనం కిందకి రావాలి. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 సంబంధించి Part 1 గ్రీన్ కలర్ వచ్చింది. ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు కూడా గ్రీన్ కలర్ వస్తుంది పే చేసిన తర్వాత. ఇలాగే అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ గ్రీన్ కలర్ టిక్ ఆన్ వచ్చింది. అలాగే సెంటర్ సెలెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా మనం అప్లై అయితే చేసేసామన్నమాట. దీనికి సంబంధించి మనకి 2 days అయితే మనకి ఈ కరెక్షన్ విండో అయితే ఇచ్చారు. 10th నుంచి 16th May 2023 వరకు మనం ఏదైనా చిన్న మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అవి ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు. లేదంటే కనుక మనకి ఒక మెయిల్ అయితే వస్తుంది. దాని ప్రకారం మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.